రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఫైనల్ లిస్టులో ఆయన పేరుంది. లిస్టున్న ఐపీఎస్ అధికారుల్లో సివి ఆనందే సీనియర్ కావడంతో ఆయనకు కలిసి రానుంది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సివి ఆనంద్ స్థానంలో శిఖా గోయల్ని నియమించింది. దీంతో కొత్త డీజీపీగా ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియామకానికి లైన్ క్లియర్ అయింది. 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. సివి ఆనంద్ పోస్టులో ప్రిన్సిపల్ సెక్రటరీగా డీజీ శిఖా గోయల్ ను ప్రభుత్వం అపాయింట్ చేసింది. దీంతో కొత్త డీజీపీగా సివి ఆనంద్ వైపు సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తోంది. ఆయన స్థానంలో సివి ఆనంద్కు బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకే కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ లిస్టు చేరింది. యూపీఎస్సీ ప్యానెల్ లిస్టులో 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్ కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. వీరిలో సివి ఆనంద్ సీనియర్ కావడంతో పాటు పూర్తిస్థాయి డీజీపీగా అన్ని అర్హతలు కలిగి ఉన్నారు. దీంతో యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీగా సివి ఆనంద్ నియామకం లాంఛనప్రాయమేనంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ తర్వాత మే మొదటి వారంలోనే సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పదవీకాలం ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఆయన స్థానంలో తరుణ్ జోషిని ప్రభుత్వం నియమించింది. విజిలెన్స్ డీజీగా డిఎస్ చౌహాన్, మల్టీజోన్ 2 ఐజీగా షానవాజ్ ఖాసిం ను బదిలీ చేసింది. షానవాజ్ ఖాసిం కు పోలీస్ పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్కాజ్గిరి కమిషనర్ గా ఉన్న అవినాష్ మహంతిని డ్రగ్ కంట్రోల్ డీజీగా నియమించారు. తరుణ్ జోషి స్థానంలో మహంతికి ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి స్థానంలో బి సుమతిని నియమించారు. ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయకు ఎస్ఐబి ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.